ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది యష్ విహారీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సాధారణ న్యూస్ కాదు, సాధారణ డీల్ కాదు. ఇది ఒక చారిత్రక అంతర్జాతీయ ఒప్పందం. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా దీనిని ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలిచాడు. అసలు ప్రశ్నలు ఇవి: ఈ డీల్ ఎందుకంత ప్రత్యేకం? భారత్ ఏమి పొందుతోంది? అమెరికాకు లాభం ఏమిటి? రష్యా ఆయిల్ విషయంలో నిజం ఏమిటి? ఇండో పెసిఫిక్ అంటే అసలు ఏమిటి? చివరికి ఈ డీల్ టార్గెట్ ఎవరు? సూటిగా చెప్పాలంటే చైనా. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో స్టాక్ మార్కెట్పై ప్రభావం, మన జీవితంపై ప్రభావం అన్నీ క్లియర్గా చెప్తాను. డొనాల్డ్ ట్రంప్ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడు: ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ సైన్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ అండ్ ఎనర్జీ డీల్స్ ఇన్ హిస్టరీ. అమెరికన్ మీడియా షాక్. ఎందుకంటే ఇప్పటివరకు ఇంత పెద్ద డీల్ చైనాతో, యూరోప్తో, జపాన్తో కూడా చేయలేదు. అయితే ఎందుకు భారత్తో? అసలు కారణం అర్థం కావాలంటే మనం వెనక్కి వెళ్ళాలి. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వినగానే ట్విట్టర్ స్టైల్ స్టేట్మెంట్స్, షాకింగ్ అనౌన్స్మెంట్, గ్లోబల్ పాలిటిక్స్లో ప్రకంపనలు అన్నీ గుర్తొస్తాయి. అలాంటి ట్రంప్ ఈసారి ఇచ్చిన స్టేట్మెంట్ సాధారణమైనది కాదు. అతనన్న మాటలు వినండి: ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ సైన్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ అండ్ ఎనర్జీ డీల్స్ ఇన్ హిస్టరీ. ఈ ఒక్క లైన్ వైట్ హౌస్లో, వాల్ స్ట్రీట్లో, పెంటగన్లో, అమెరికన్ మీడియా న్యూస్ రూమ్స్లో షాక్ వేవ్స్ పుట్టించింది. ఎందుకంటే ఇది ఒక సాధారణ డీల్ కాదు. ఇది ట్రేడ్ డీల్, ఇది ఎనర్జీ డీల్, ఇది స్ట్రాటజిక్ డీల్, ఇది జియోపొలిటికల్ డీల్. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఒక పవర్ షిఫ్ట్ సిగ్నల్. అమెరికన్ మీడియా ఎందుకు షాక్ అయింది? అమెరికన్ మీడియా వెంటనే ప్రశ్న వేసింది: వై ఇండియా? వై నాట్ చైనా? వై నాట్ యూరోప్? వై నాట్ జపాన్? ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా చేసిన అతిపెద్ద డీల్స్ అన్నీ చైనాతో, డబ్ల్యూటీఓ ట్రేడ్ అగ్రిమెంట్స్, యూరోపియన్ యూనియన్తో, జపాన్తో. కాని భారత్తో ఇంత పెద్ద డీలా? ఇది చాలామందికి ఊహకందని విషయం. అమెరికన్ న్యూస్ ఛానల్స్లో ఈ హెడ్లైన్స్ వచ్చాయి: ఇండియా రీప్లేసెస్ చైనా యాజ్ అమెరికాస్ కీ పార్ట్నర్. ఈజ్ దిస్ ద ఎండ్ ఆఫ్ చైనా సెంట్రిక్ ప్రేడ్? వై ట్రంప్ ఈజ్ బెట్టింగ్ బిగ్ ఆన్ ఇండియా? ఇవి చిన్న ప్రశ్నలు కాదు, ఇవి ప్రపంచ శక్తి సమీకరణాలు మారుతున్నాయని సంకేతాలు. ట్రంప్ ఎందుకంత పెద్ద మాట అన్నాడు? ట్రంప్ సాధారణంగా మాటలు జాగ్రత్తగా ఎంచుకుంటాడు. గుడ్ డీల్, గ్రేట్ డీల్, హిస్టారిక్ డీల్. కాని ఈసారి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీల్స్ ఇన్ హిస్టరీ అంటే ఏమిటి? అంటే ఈ డీల్లో డబ్బు ఉంది, ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, న్యూక్లియర్ ఎనర్జీ ఉంది, మిలిటరీ కోఆపరేషన్ ఉంది, టెక్నాలజీ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా చైనా అంశముంది. ట్రంప్ ఈ మాటలు చెప్పేటప్పుడు అతని వెనక ఉన్న ఆలోచన ఒక్కటే: ఫ్యూచర్ బిలాంగ్స్ టు ఇండియా. కాని అసలు ప్రశ్న ఇదే: అమెరికా ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంది? భారత్ను ఎందుకంత నమ్ముతోంది? చైనాను పక్కన పెట్టేంత ధైర్యం ఎందుకొచ్చింది? దీని సమాధానం ఈరోజు జరిగిన ఘటనల్లో లేదు. దీని వేళ్లు గత 10-15 సంవత్సరాల్లో ఉన్నాయి, ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల్లో. అందుకే ఈ డీల్ అర్థం కావాలంటే మనం వెనక్కి వెళ్ళాలి, భారత బడ్జెట్ దగ్గరికి, రక్షణరంగ నిర్ణయాల దగ్గరికి, ఇండో పెసిఫిక్ వ్యూహం దగ్గరికి. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ట్రంప్ డీల్ ప్రకటించడానికి ముందే భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే భారత బడ్జెట్. చాలామంది బడ్జెట్ని కేవలం ట్యాక్సు, రేట్లు, సబ్సిడీలు అని చూస్తారు. కాని గ్లోబల్ పాలిటిక్స్లో బడ్జెట్ అంటే దేశం ఏ దిశలో వెళుతోంది అన్న సిగ్నల్. ఈ బడ్జెట్ ద్వారా భారత్ ప్రపంచానికి 3 గట్టిగట్టిన సంకేతాలు పంపింది. 1. ఈ బడ్జెట్లో అతిపెద్ద షాక్ ఏంటంటే రక్షణ రంగానికి 7.85 లక్షల రూపాయలు. ఇప్పటివరకు ఇదే రికార్డ్. ఇప్పుడు సింపుల్ ప్రశ్న: ఇంత డబ్బు ఎందుకు? దీని అర్థం ఒక్కటే: భారత్ ఇక ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశం కాదు, ఆయుధాలు తయారు చేసే దేశం. ఇప్పటివరకు ఏమయ్యేది? ఫైటర్ జెట్ కావాలంటే విదేశాల మీద ఆధారం, డ్రోన్లు కావాలంటే దిగుమతులు, గన్సు, మిస్సైల్సు, లైసెన్స్ ప్రొడక్షన్. కాని ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఎడిషన్. అమెరికా దీనిని చాలా గమనించింది. ఎందుకంటే అమెరికాకు
ఒక బలమైన మిలిటరీ పార్ట్నర్ కావాలి, కాని చైనాకు వ్యతిరేకంగా. భారత్ రక్షణలో బలపడితే అమెరికాకు ఆసియాలో ఒక నమ్మదగిన ఫోర్స్ దొరుకుతుంది. అందుకే పెంటగన్లో ఈ బడ్జెట్ను చాలా సీరియస్గా ఎనలైజ్ చేశారు. ఇప్పుడు రెండో కీలక అంశం హెల్త్ రంగం. ఫైనాన్స్ మినిస్టర్ స్పష్టంగా చెప్పారు, హెల్త్ ఈజ్ వెల్త్. ఇది సాధారణ మాట కాదు, ఇది పాలసీ స్టేట్మెంట్. భారత్లో నిశ్శబ్దంగా పెరుగుతున్న రెండు శత్రువులు, డయాబెటీస్, క్యాన్సర్. ఈ రెండు వ్యాధులు ఒక కుటుంబాన్ని ఆర్థికంగా పూర్తిగా కూల్చేస్తాయి. అందుకే ప్రభుత్వం డయాబెటీస్, క్యాన్సర్ మందులపై ట్యాక్స్ తగ్గించింది. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే భారత్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా, ప్రపంచంలోనే అతిపెద్ద మెడికల్ మార్కెట్. అమెరికన్ ఫార్మా కంపెనీలు ఇది చూసి ఏమనుకున్నాయో తెలుసా? ఇండియా ఈజ్ నాట్ జస్ట్ ఎ కంట్రీ, ఇట్ ఈజ్ ఎ మార్కెట్ ఆఫ్ ద ఫ్యూచర్. ఈ నిర్ణయం ద్వారా భారత్ ప్రపంచానికి చెప్పింది, మేము కేవలం మందులు కొనేవాళ్లు కాదు, మేము హెల్త్ కేర్ హబ్ అవుతాం. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్. ఈ బడ్జెట్లో అతి స్పష్టంగా కనిపించిన లైన్ ఒక్కటే, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కమ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. ఇది కేవలం నినాదం కాదు, ఇది ఓపెన్ ఇన్విటేషన్. చైనాలో ఏమవుతోంది? లేబర్ ఖర్చు పెరుగుతోంది. అమెరికా చైనా ట్రేడ్ వార్, శాంక్షన్స్, సప్లై చైన్ రిస్క్. అమెరికన్ కంపెనీలు భయపడుతున్నాయి, ఒకే దేశంపై ఆధారపడడం ప్రమాదమని. అక్కడే భారత్ రంగంలోకి దిగింది. భారత్ చెప్పింది, మేము యువజనాభా ఉన్న దేశం, మేము పెద్ద మార్కెట్ ఉన్న దేశం, మేము రాజకీయంగా స్టేబుల్. షిఫ్ట్ యువర్ ఫ్యాక్టరీస్ టు ఇండియా. ఇది విన్న తర్వాతే అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది, భారత్తో డీల్ అంటే చైనాకు ఆల్టర్నేటివ్. ఈ మూడు విషయాలు కలిసి ఏం చేశాయి? రక్షణ రంగం చూస్తే భద్రత, ఆరోగ్య రంగం చూస్తే మార్కెట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చూస్తే సప్లై చైన్. ఈ మూడు కలిసి అమెరికాకు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చాయి. భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. భారత్ నమ్మదగిన భాగస్వామి. భారత్ రిస్క్ కాదు, అవకాశం. అందుకే డీల్కు బేస్ ఈ బడ్జెట్ అయ్యింది. బడ్జెట్ అయిపోయింది. భారత్ తన ఉద్దేశం ప్రపంచానికి స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు తదుపరి స్టెప్ ఏంటి? మాటలు కాదు, డిప్లొమసీ. అందుకే భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వాషింగ్టన్ బయల్దేరారు. ఇది సాధారణ విదేశీ పర్యటన కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ మిషన్. ఎందుకంటే జయశంకర్ వెళితే చేతిలో ఫైళ్లు కాదు, మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఏంటంటే, ఇండియా ఈజ్ రెడీ టు లీడ్. వాషింగ్టన్లో వాతావరణం ఎలా ఉంది? ఆ సమయంలో అమెరికాలో ఒక టెన్షన్ ఉంది. చైనా టెక్నాలజీలో దూసుకుపోతోంది. రేర్ ఎర్త్ మినరల్స్పై పట్టు పెంచుకుంటోంది. సౌత్ చైనా సీలో దాదాపు సైనిక ఆధిపత్యం. తైవాన్ చుట్టూ ఒత్తిడి. అమెరికా ఒక విషయం గ్రహించింది, చైనాతో పోరాటం ఒక దేశం ఒంటరిగా చేయలేదు. అందుకే వాషింగ్టన్లో ప్రతి డిపార్ట్మెంట్ అడిగింది, వాట్ డస్ ఇండియా వాంట్, వాట్ క్యాన్ ఇండియా ఆఫర్? ఇక్కడే జయశంకర్ క్లియర్గా చెప్పారు, భారత్లో మినరల్ రిజర్వ్స్ ఉన్నాయి, భారత్ నమ్మదగిన భాగస్వామి, మేము సప్లై చైన్ను సేవ్ చేయగలం. ఇక్కడే అమెరికా గ్రహించింది, చైనా ఆల్టర్నేటివ్ ఇండియా. హెల్త్ రంగంలో సరే, డయాబెటీస్, క్యాన్సర్ మందులపై ట్యాక్స్ తగ్గించారు. ఇది ఎలా డీల్కు భాగం అవుతుంది? ఈ మూడూ కలిసి ఏం చేశాయి? ఈ మూడు విషయాలు కలిసి ఒక పేపర్గా మారాయి, ఒక డ్రాఫ్ట్గా మారాయి. ఇది ఒక్క సంతకంతో అయిపోయే డీల్ కాదు, ఇది స్టెప్ బై స్టెప్ అమలవుతున్న డీల్. కానీ బ్లూ ప్రింట్ వాషింగ్టన్లోనే తయారయింది. అమెరికా చివరికి ఏమి గ్రహించింది? వాషింగ్టన్ నుంచి ఒక విషయం స్పష్టంగా బయటకు వచ్చింది, భారత్ను పక్కన పెట్టి చైనాను ఎదుర్కోలేము. భారత్ లేకుండా ఇండో పెసిఫిక్ అసంపూర్తి, సప్లై చైన్ అసురక్షితం, ఎనర్జీ అస్థిరం. అందుకే అమెరికా భారత్ వైపు పూర్తిగా మళ్ళింది. ఇప్పుడు మనం ఈ మొత్తం డీల్లో అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న అంశం దగ్గరకు వచ్చాం. అదే రష్యా ఆయిల్ వివాదం. డొనాల్డ్ ట్రంప్ ఒక మాటన్నాడు, ఇండియా విల్ స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్. ఈ ఒక్క వాక్యం ఇండియన్ సోషల్ మీడియాలో తుఫాన్, ప్రతిపక్షానికి అస్త్రం, మీడియాకు బ్రేకింగ్ న్యూస్. కాని నిజం మాత్రం ఈ వాక్యం లోపల దాగుంది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. భారత్ ఎప్పుడూ ఒక విషయం స్పష్టంగా చెప్తోంది, వీ డు నాట్ టేక్ డెసిషన్స్ ఇమోషనల్లీ, వీ టేక్ డెసిషన్స్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి? భారత్ ఎవరి ఫ్రెండ్ అయినా,
ఎవరి శత్రువైనా దేశ ప్రయోజనమే ఫస్ట్. ఇది డిప్లొమసీ. ఇది స్ట్రాటజీ. భారత్ రష్యా ఆయిల్ ఎందుకు కొనుగోలు చేసింది? ఇప్పుడు చాలా సింపుల్ ప్రశ్న. భారత్ రష్యా ఆయిల్ ఎందుకు కొంటోంది? సమాధానం ఒక్కటే: డిస్కౌంట్. యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై శాంక్షన్స్ వచ్చాయి. యూరప్ ఆయిల్ కొనడం తగ్గించింది. అప్పుడు రష్యా ఏం చేసింది? తక్కువ ధరకు ఆయిల్ అమ్మింది. భారత్ లెక్కేసింది: తక్కువ ధర, తక్కువ ఇంపోర్ట్ బిల్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్, సామాన్య ప్రజలపై భారం తగ్గింపు. ఇది భావోద్వేగం కాదు, ఇది ఇకనామిక్స్. భారత్ ఎవరి మాట వినలేదు. ఇక్కడొక విషయం గుర్తుంచుకోండి. అమెరికా చెప్పినా, యూరప్ చెప్పినా, ఎవరు ఒత్తిడి చేసినా భారత్ స్పష్టంగా చెప్పింది: వీ విల్ బై ఆయిల్ వేరెవర్ ఇట్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ ఇండియా. ఇది వంగిపోవడం కాదు, ఇది స్వతంత్ర విదేశాంగ విధానం. అందుకే ఒకవైపు అమెరికాతో డీల్, మరోవైపు రష్యాతో ట్రేడ్. ఈ బ్యాలెన్స్ భారత్ మాత్రమే చేయగలిగింది. యుద్ధం ముగిసిన రోజు ఏం జరుగుతుంది? ఇప్పుడు అసలు కీలక పాయింట్: రష్యా ఆయిల్పై డిస్కౌంట్. ఇది శాశ్వతం కాదు. ఇది యుద్ధం వల్ల వచ్చింది. ఇది శాంక్షన్స్ వల్ల వచ్చింది. యుద్ధం ముగిసిన రోజు శాంక్షన్స్ తగ్గుతాయి. గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. రష్యా కూడా మార్కెట్ రేటుకే ఆయిల్ అమ్ముతుంది. అప్పుడు భారత్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా మల్టిపుల్ సప్లయర్స్ వైపు వెళ్తుంది. అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా. ఇది ముందే ప్లాన్. ట్రంప్ స్టేట్మెంట్ను ఎలా అర్థం చేసుకోవాలి? ట్రంప్ మాటలు డిప్లొమాటిక్ లాంగ్వేజ్ కాదు, పొలిటికల్ లాంగ్వేజ్. అతను చెప్పిందేమిటంటే, ఇండియా విల్ నాట్ డిపెండ్ ఆన్ రష్యన్ ఆయిల్ ఫరెవర్. అది నిజమే. కాని అర్థమేంటంటే, భారత్ ఇప్పుడే ఆపేస్తుంది అన్నది కాదు. భారత్ దారిని మార్చుకుంటుంది, పరిస్థితులు మారినప్పుడు. ఇది ఫ్లెక్సిబిలిటీ. ఇది మెచ్యూరిటీ. భారత్ చేసిన అసలు స్ట్రాటజీ ఏంటి? భారత్ 3 విషయాలు ఒకేసారి చేసింది. 1. దేశానికి చౌకైన ఆయిల్. 2. అమెరికాతో సంబంధాలు దెబ్బతీయకుండా. 3. రష్యాతో సంబంధాలు తెంచుకోకుండా. ఇది చిన్న విషయం కాదు. ఇది గ్లోబల్ లెవెల్ చెస్ గేమ్. భారత్ చెస్ ఆడుతోంది, పావుగా కాదు, ప్లేయర్గా. ఇది వంగిపోవడం కాదు, ఇది పవర్. చాలామందంటారు భారత్ వంగిపోయిందని, అమెరికా మాట విన్నదని. కాని నిజమేంటంటే, భారత్ ఎవరి ఒత్తిడిలోనూ లేదు. భారత్ తన టైం కోసం ఆడుతోంది. భారత్ తన లాభం కోసం ఆడుతోంది. ఇదే స్ట్రాటజిక్ ఆట. రష్యా ఆయిల్ ఇష్యూ ఇండో పెసిఫిక్ స్ట్రాటజీలో భాగం. ఇప్పుడు ఈ అంశాన్ని పెద్ద పిక్చర్లో పెట్టి చూడండి. చైనా, ఎనర్జీ సెక్యూరిటీ, సప్లై చైన్, ఇండో పెసిఫిక్. ఇవన్నీ ఒకే గొలుసు. రష్యా ఆయిల్ అంశం ఈ గొలుసులో ఒక లింక్ మాత్రమే. ఇప్పటివరకు మనం ట్రంప్ స్టేట్మెంట్, బడ్జెట్ ప్లాన్, జైశంకర్ మీటింగ్స్, ఇండో పెసిఫిక్, రష్యా ఆయిల్ స్ట్రాటజీ, జీరో టారిఫ్ షాక్, స్టాక్ మార్కెట్, ప్రజలపై ప్రభావం అన్నీ చూశాం. కాని ఇప్పుడు అసలు బాంబ్ వస్తోంది. బాంబ్. అసలు ప్రకటన ఏంటి? భారత్ ఇండస్ట్రియల్ గూడ్స్పై అమెరికా టారిఫ్ 13.5% నుంచి 0%. ఈ ఒక్క లైన్ ఇండియన్ ఇండస్ట్రీకి పండుగ, అమెరికన్ కన్జ్యూమర్కి సంతోషం, చైనా ఫ్యాక్టరీలకు షాక్. ఏసాం. ఇది చిన్న మార్పు కాదు, ఇది గ్లోబల్ ట్రేడ్ మ్యాప్ మార్చే నిర్ణయం. టారిఫ్ అంటే సింపుల్గా ఏమిటి? టారిఫ్ అంటే ఒక దేశం బయటనుంచి వచ్చే వస్తువులపై వేసే అదనపు ట్యాక్స్. ఉదాహరణకు, భారత్ నుంచి ఒక మెషీన్ అమెరికా వెళ్లాలంటే 13.5% అదనపు ఖర్చు. ఇప్పుడు 0. అంటే ఇండియన్ ప్రాడక్ట్ అమెరికన్ ప్రాడక్ట్లా పోటీపడగలదు. అంటే దీని అర్థం సామాన్య భాషలో ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే 1. భారత వస్తువులు చౌకగా అవుతాయి. 2. అమెరికన్ మార్కెట్ పూర్తిగా ఓపెన్. 3. ఇండియాలో ఫ్యాక్టరీలు పెరుగుతాయి. 4. ఉద్యోగాలు పెరుగుతాయి. 5. ఎగుమతులు పెరుగుతాయి. ఇది కేవలం ట్రేడ్ కాదు, ఇది జాబ్ క్రియేషన్ మిషన్. ఏ రంగాలకి ఎక్కువ లాభం? ఈ జీరో టారిఫ్ వల్ల ఈ రంగాలు భారీగా లాభపడతాయి. ఆటో కాంపనెంట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్, కెమికల్స్, ఫార్మా అండ్ మెడికల్ డివైజెస్, డిఫెన్స్ కాంపనెంట్స్. ఇవన్నీ మేక్ ఇన్ ఇండియాకి బ్యాక్బోన్. అమెరికా ఎందుకు టారిఫ్ 0 చేసింది? ఇప్పుడు అసలు ప్రశ్న. అమెరికా ఎందుకు తన ట్యాక్స్ వదులుకుంది?
దానికి ఒకే సమాధానం లేదు. 5 కారణాలున్నాయి. 1. చైనాపై ఆధారం తగ్గించాలు. 2. సప్లై చైన్ సెక్యూరిటీ అవసరం. 3. ఇండియాపై పెద్ద మార్కెట్. 4. ఇండో-పెసిఫిక్ స్ట్రాటజీ. 5. లాంగ్ టర్మ్ లాభం. అసలు దెబ్బ ఎవరికీ? ఇప్పుడు నిజం చెప్పాలి. ఈ డీల్లో ఓడిపోయింది ఒక్క దేశం, చైనా. ఎందుకంటే ఇప్పటివరకు అమెరికన్ కంపెనీలు చైనా ఫ్యాక్టరీల్లో తయారీ, అమెరికాకు ఎగుమతి. ఇప్పుడు ఇండియా ఆల్టర్నేటివ్ అయింది. అమెరికన్ కంపెనీలు లెక్కేస్తాయి. చైనాలో టారిఫ్, రాజకీయ రిస్కు. ఇండియాలో జీరో టారిఫ్, స్టెబిలిటీ. చాయిస్ స్పష్టమే. ఇది చైనాకు ఎందుకు భయం? చైనా పవర్ ఎక్కడుంది? ఫ్యాక్టరీల్లో, ఎగుమతుల్లో, ఉద్యోగాల్లో. ఈ జీరో టారిఫ్ చైనా ఫ్యాక్టరీల నుంచి ఆర్డర్లు లాక్కుంటుంది. ఇది నెమ్మదిగా జరిగే షిఫ్ట్, కానీ ప్రభావం లోతైనది. భారత్కి ఇది ఎందుకు చారిత్రకం? భారత్ ఎప్పటినుంచో చెప్పేది ఒక్కటే, గివ్ అస్ మార్కెట్ యాక్సెస్. ఇప్పుడు అది దొరికింది. అమెరికా లాంటి అతిపెద్ద మార్కెట్ దాదాపు ఫ్రీగా ఓపెన్ అయింది. ఇది 1991 లిబరలైజేషన్ తర్వాత అతిపెద్ద ట్రేడ్ బ్రేక్ త్రూ. జీరో టారిఫ్ డీల్ హార్ట్. ఇప్పుడు అర్థమైంది కదా? ట్రంప్ స్టేట్మెంట్లు, ఎనర్జీ డీల్, డిఫెన్స్ ట్యాక్స్ ఇవన్నీ బయటికి కనిపించే భాగం. జీరో టారిఫ్ ఈ డీల్లో అసలు హార్ట్. ఇది లేకపోతే ఈ డీల్కు ఈ స్థాయి ప్రాముఖ్యత ఉండేది కాదు. ఇప్పటివరకు మనం చూశాం, జీరో టారిఫ్, చైనా ఫ్యాక్టరీలకు షాక్, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ డీల్ వల్ల స్టాక్ మార్కెట్కి ఏమైంది? సామాన్య ప్రజలకు ఏం మారుతుంది? ఇక్కడే అసలు ప్రభావం కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ ఒకే రోజు లక్షల కోట్ల సంపద. డీల్ అనౌన్స్ అయిన రోజు మార్కెట్ ఒక్కసారిగా రియాక్ట్ అయింది. ఎందుకంటే మార్కెట్ ఇమోషన్తో కాదు, ఫ్యూచర్ లాభాలతో నడుస్తుంది. ఈ డీల్ అంటే కంపెనీలకు ఫ్యూచర్ రెవెన్యూ గ్యారంటీ. అందుకే కాంపోనెంట్ స్టాక్స్ ఒక్కసారిగా పరుగులు. 1. ఆటో సెక్టార్. ఇండియా ఆటో ఇండస్ట్రీ అంటే కేవలం కార్లు కాదు, ఆటో కాంపోనెంట్స్. ఇప్పటివరకు ఇండియన్ ఆటో పార్ట్స్ అమెరికాకు వెళ్లాలంటే టారిఫ్ భారం. ఇప్పుడు జీరో టారిఫ్ అంటే ఇండియన్ ఆటో కంపెనీలు అమెరికన్ ఓఈఎంలకు డైరెక్ట్ సప్లయర్. అందుకే ఆటో స్టాక్స్ ఒక్కసారిగా పరుగులు. 2. డిఫెన్స్ సెక్టార్. అసలు సైలెంట్ విన్నర్. డిఫెన్స్ గురించి చాలామంది గమనించలేదు. కానీ నిజమేంటంటే ఇండియా ఇక ఆయుధాలు మాత్రమే కొనదు, కాంపోనెంట్స్ తయారుచేస్తుంది. అమెరికన్ డిఫెన్స్ కంపెనీలు ఇండియాలో జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్. దీంతో డిఫెన్స్ స్టాక్స్ నెమ్మదిగా కానీ స్టెడీగా పైకి. ఇది షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ స్టోరీ. 3. ఐటీ సెక్టార్, సపోర్ట్ సిస్టమ్. ఈ డీల్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే ఐటీ అవసరం పెరుగుతుంది. ఎందుకంటే ఆటోమేషన్, ఈఆర్పీ సిస్టమ్స్, సప్లై చైన్ సాఫ్ట్వేర్, ఏఐ అండ్ డేటా ఇవన్నీ ఐటీ కంపెనీల పని. అందుకే ఐటీకి ఇండైరెక్ట్ బెనిఫిట్. 4. టెక్స్టైల్స్, ఉద్యోగాల ఇంజిన్. టెక్స్టైల్స్ అంటే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. జీరో టారిఫ్ అంటే ఇండియన్ గార్మెంట్స్ అమెరికాలో చౌక. అంటే ఆర్డర్లు పెరుగుతాయి, ఫ్యాక్టరీలు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. అందుకే టెక్స్టైల్ స్టాక్స్ ఒక్కసారిగా హైలైట్ అయ్యాయి. మార్కెట్ ఎందుకింత బలంగా రియాక్ట్ అయింది? ఎందుకంటే మార్కెట్ లెక్కేస్తుంది. ఎగుమతులు పెరుగుతాయి, లాభాలు పెరుగుతాయి, ఈపీఎస్ పెరుగుతుంది, షేర్ ప్రైస్ పెరుగుతుంది. అందుకే ఒకే రోజు లక్షల కోట్ల సంపద క్రియేట్ అయింది. సామాన్య ప్రజలపై ప్రభావం. ఇప్పుడు అసలు ముఖ్యమైన భాగం. ఈ డీల్ సామాన్య మనిషికి ఏమిస్తుంది? గ్రీన్, ఉద్యోగాలు. ఇదే పెద్ద లాభం. మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే ఫ్యాక్టరీలు పెరుగుతాయి. ఫ్యాక్టరీ అంటే ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కార్మికులు, సప్లై చైన్ ఉద్యోగాలు. అంటే లక్షల కొత్త ఉద్యోగాలు. ఇది వైట్ కాలర్, బ్లూ కాలర్ రెండిటికి లాభం. 2. తక్కువ ధరలు. జీరో టారిఫ్ అంటే ఇండియా నుంచి అమెరికాకే మాత్రమే కాదు, మాస్ ప్రొడక్షన్ పెరిగితే దేశంలో కూడా ధరలు తగ్గుతాయి. ఎందుకంటే స్కేల్ పెరిగితే ఖర్చు తగ్గుతుంది. అంటే ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైసెస్, ఆటో పార్ట్స్ సామాన్య ప్రజలకు చౌకగా దొరుకుతాయి. రెడ్, మెరుగైన ఆరోగ్యం. ముందు చూశాం కదా, హెల్త్ సెక్టార్ ట్యాక్స్ కట్, ఫార్మా బూస్ట్. ఇప్పుడు అమెరికా మార్కెట్ ఓపెన్. ఇండియన్ ఫార్మా కంపెనీలకు పెద్ద అవకాశం. దీంతో మందుల ప్రొడక్షన్ పెరుగుతుంది, ధరలు తగ్గుతాయి, అందుబాటు పెరుగుతుంది. ఇది సామాన్య మనిషికి డైరెక్ట్ లాభం. ఒకే లైన్లో చెప్పాలంటే స్టాక్ మార్కెట్కు గ్రోత్ స్టోరీ.
ఇండస్ట్రీకి ఎక్స్పోర్ట్ పవర్, సామాన్య ప్రజలకు ఉద్యోగాలు, తక్కువ ధరలు, మెరుగైన జీవితం. ఇదే ఈ డీల్ అసలు ప్రభావం. ఇప్పటివరకు మనం మొత్తం చూశాం. ట్రంప్ ప్రకటన, బడ్జెట్ ప్లాన్, జైశంకర్ డిప్లొమసీ, ఇండో పెసిఫిక్ గేమ్, రష్యా ఆయిల్ స్ట్రాటజీ, జీరో టారిఫ్ షాక్, స్టాక్ మార్కెట్ మరియు ప్రజలపై ప్రభావం. ఇప్పుడు చివరగా అసలు నిజమేమిటి? ఈ డీల్ అర్థమేమిటి? ఇది ట్రంప్ విజయం కాదు. చాలామందంటారు ట్రంప్ వల్లే ఈ డీల్ జరిగింది అని. కాదు, ఇది ట్రంప్ విజయం కాదు. ఇదొక అమెరికన్ రాజకీయ స్టంట్ కూడా కాదు. ఇది భారత్ ప్లాన్ చేసిన విజయం. ఎందుకంటే ప్రభుత్వాలు మారవచ్చు, అధ్యక్షులు మారవచ్చు, కాని నేషనల్ ఇంట్రెస్ట్ మారదు. ఈ డీల్ ఒక్క వ్యక్తి కోసం కాదు, ఒక దేశం భవిష్యత్తు కోసం. ఇదొక డీల్ కాదు. ఇది కేవలం ట్రేడ్ డీల్ కాదు, ఎనర్జీ డీల్ కాదు, డిఫెన్స్ డీల్ కాదు. ఇది స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్. చదరంగంలో ఒక మూవ్ గేమ్ మొత్తం మార్చేస్తుంది కదా, ఇది అలాంటి మూవ్. చైనా ఎక్స్పోర్ట్ మోడల్కు బ్రేక్, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్కు పుష్, అమెరికా సప్లై చైన్కు సేఫ్ రూట్. 3 లక్ష్యాలు ఒక్క డీల్తో. అసలు ఫలితాలు వెంటనే కనిపించవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ డీల్ ఫలితాలు నిన్న రాలేదు, ఇవ్వాళ పూర్తిగా రావు. వచ్చే 2-3 నెలల్లో అసలు వివరాలు బయటపడతాయి. ఏ కంపెనీలు షిఫ్ట్ అవుతాయో, ఏ రంగంలో ఫ్యాక్టరీలు వస్తాయో, ఏ రాష్ట్రాలు లాభపడతాయో, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయో. అప్పుడే ఈ డీల్ అసలు లోతు అర్థమవుతుంది. కాని ఒక్క విషయం మాత్రం ఇప్పుడే క్లియర్. భారత్ ఇప్పుడు ఫాలోవర్ కాదు. భారత్ ఇప్పుడు రూల్స్ పాటించేవాడు కాదు. భారత్ ఇప్పుడు రూల్స్ రాసేవాడు. ఎప్పుడో ఒకప్పుడు ప్రపంచ నిర్ణయాలు భారత్ మీద పడేవి. ఇప్పుడు ప్రపంచ నిర్ణయాలు భారత్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇదే మార్పు. భారత్ మారిపోయింది. ఇది సంకేతం. ఈ డీల్ ఒక సంకేతం. ఇండియా ఇస్ రెడీ. ఇండియా ఇస్ రిలయబుల్. ఇండియా ఇస్ స్ట్రాటజిక్. ఇది పెట్టుబడిదారులకు సందేశం, గ్లోబల్ పవర్స్కు వార్నింగ్, భారత యువతకు ఆశ. యువత కోసం చివరి మాట. ఈరోజు ఈ డీల్ జరిగితే రేపు మీకు ఉద్యోగం, మీకు అవకాశం, మీకు గ్లోబల్ స్టేజ్. ఇది ఒక ప్రభుత్వ విజయం కాదు, ఒక తరం విజయం. ఇది కేవలం ఒక న్యూస్ వీడియో కాదు. ఇది భారత భవిష్యత్తు మీద ఒక చర్చ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు ప్రతి భారతీయుడూ తెలుసుకోవాలి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకీ జై.